చేయాలనే ఉద్దేశంతో 2014లో కేవలం 6 మంది నిరుద్యోగులతో బోటు స్టార్ట్ చేయడం జరిగింది కొట్పల్లి ప్రాజెక్టులో. ఈరోజు ఆ ప్రాజెక్టులో చూసినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులు 40 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలను గడుపుతూ ఉన్నారు. ఆ పర్యాటకులు వచ్చినప్పుడు సందర్భాల్లో చిరు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు 100 మంది ఈరోజు అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇంత డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు, తద్వారా కేంద్ర మంత్రి గతంలో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు తోని 100 కోట్ల నిధులు అంతగిరి టూరిజంగా ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. ఈ రకంగా నిస్వార్థంతో పనిచేస్తున్నటువంటి మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని బద్నాం చేయడం కోసము అర్ధా సుధాకర్ రెడ్డి గారు మీకు తెలియని విషయము చెప్పడం జరుగుతున్నది. కానీ ఈరోజు మా ఎంపీ గారు నిజాయితీపరుడు, వేల మంది కుటుంబాలు ఈరోజు వారి హాస్పిటల్లో కానీ, మెడికల్లో కానీ, తర్వాత టెక్నికల్గా ఐటీ కంపెనీలో కానీ ఎంతోమంది వేల కుటుంబాలు ఈరోజు వాళ్ళ దగ్గర ఉపాధి పొందినటువంటి కుటుంబం, నిజాయితీ కలిగినటువంటి కుటుంబం మా పార్లమెంట్ సభ్యుడు. మీకు గుండా అని చెప్పలే, గుండాలుగా కొంతమంది గతంలో మర్డర్లు చేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం మా సర్పంచ్, బీజేపీ సర్పంచ్పై దాడి చేస్తే మరో క్షణంలో ఎంక్వైరీ చేయకుండా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి మరి పై నుంచి దౌర్జన్యాలు చేసి కొట్టి ఈ రకంగా మీ కార్యకర్తలు చేస్తున్నారని చెప్పి కొంతమంది చేసే వాళ్లకు మాత్రమే గుండాలని చెప్పారు తప్ప కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి గుండాలని చెప్పి మా ఎంపీ గారు చెప్పలే. అది గమనించాలని నేను తెలియజేస్తున్నా. ఈ పదవులు, అధికారాలు శాశ్వతం కావు. మనం అందరముగా కలిసి ఉండేటోళ్ళం. సార్ ఏమన్నాడంటే బీహార్లోనో, కడపలోనో, ఎక్కడనో కర్నూలులోనో గతంలో జరుగుతుండే, ఈరోజు వికారాబాద్లో జరుగుతుంది. మా స్పీకర్ గారు ఏం చేస్తుర్రు, దీన్ని స్పందించకపోతే ఎట్లా, కంట్రోల్ చేయకపోతే ఎట్లా అని చెప్పి ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. కావాలనేదో మిమ్మల్ని చేయడానికి మాట్లాడలేడు. ఈరోజు వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ధారూర్ మండల్ కానీ, వికారాబాద్ కానీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని భూముల రేట్లు పెరిగినాయంటే ఈరోజు టూరిజం సిస్టాన్ని ఒక డెవలప్ చేయడానికి పార్లమెంట్ సభ్యులు కంకణం కట్టుకొని ఆ రోజు 2014 నుంచి ఏదైతే ఈ బోటుని ఏర్పాటు చేసి ఇంతవరకు తీసుకొచ్చారో దానివల్లనే వికారాబాద్ ఎంతో రకంగా అభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచ పటంలో పర్యాటక కేంద్రంగా వికారాబాద్ అనంతగిరి హిల్స్ అనేది మనం గూగుల్లో కొడితే తెలుస్తున్నది. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చెన్నారెడ్డి గారు నిర్మించిన ప్రాజెక్ట్ని 50 సంవత్సరాలు ఇంత కనీసం మట్టి కూడా తీయలేకపోయారు. కనీసం ఏదైనా డెవలప్ చేద్దామనే ఉద్దేశం కూడా ఆలోచన చేయలేకపోయారు. అంత పని చేసుకుంటూ ఈరోజు ఎంపీ గారు వెళ్తుంటే ఎంపీ గారికి ఏదో వాళ్ళు కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటి కూడా మీది ఏం లేదు. మీ కార్యకర్తలు ఎవరితో గుండాయిజంలా చేసేటటువంటి వాళ్ళను కానీ, లేదు మా వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే కూర్చొని పెద్ద మనుషులం మాట్లాడి సెట్ చేసుకుంటే అవుతాయని చెప్పి నేను సుధాకర్ రెడ్డి గారికి, అట్లనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇది శాశ్వతం కాదు పదవులు, అధికారాలు. గతంలో అందరం కూడా మనం కలిసి ఉందామనే ఉద్దేశంతో మీకు తెలియపరుస్తున్నా. మరియు నా పేరు రాజు, నర్సాపూర్ గ్రామ సర్పంచ్ని అయినటువంటి నా పైన మొన్న అక్కడ కరీంపూర్ గేట్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఆ వీడియోలు అన్నీ మా ఊరి కాంగ్రెస్ నాయకులు, మండల నాయకులకు వాళ్ళందరికీ అందులో మా ఊరి సర్పంచ్ వ్యతిరేకంగా స్పీకర్ పైన వ్యతిరేకంగా నినాదాలు చూపుతున్నాడు అని అక్కడ చూపించడం వలన వాళ్ళ విధంగా ఈయనకు ఏదో ఒక విధంగా పోలీస్ కేసు పెట్టించండి, మన స్పీకర్ తోటి నేను చెప్పి ఎస్సీ అట్రాసిటీ చేయిస్తాను అని ఈ విధంగా మాట్లాడి అనవసరమైనటువంటి పనికిరానిది ఒకటి కేసును తీసుకొచ్చి నా మీద మోపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ కేసు అన్ని విధాలుగా నేను సంజాయించి పంపించే ప్రయత్నంలో అనవసరంగా మా ఊర్లో ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి రౌడీ షీటర్లు నా పైన కత్తులు తీసుకొని దాడికి ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ ఆ దాడిలో నాకు ఇక్కడ ఏలిగిటంగా కట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో గిటంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నా మీదే ఎస్ఐ నేను అక్కడ కూర్చొనే ఉన్నా. ఎస్ఐకి మండల నాయకుల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నా ముందర 4-5 నింబడం లేవు. నాతో సరిగ్గా మాట్లాడతలేడు. కంప్లైంట్ ఇచ్చినా ఏమైంది అని అడుగుతున్నాడు, ఫోన్లు వస్తున్నాయి. ఏమైంది అని అడుగుతున్నాడు, ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి ఆ కంప్లైంట్ విధంగా సరిగ్గా తీసుకోలేడు. కాబట్టి నా మీదే మళ్ళీ ఉల్టా ఆ కత్తులు మీరే పట్టుకొచ్చినారంట, మీ చేతుల నుంచే కత్తులు గుంజుకున్నారంట
అని నా మీద ఉల్టా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్లాన్ చేసి నా మీద కేసు చేసి చేయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి రౌడీలను ఇలాంటి గుండాలను పెట్టుకుంటే మీ పార్టీకే నష్టం. ఇంతకుముందు గతంలో ఇటంగా 10 సంవత్సరాల క్రితము ఇదే సీన్ రిపీట్ అయింది కాబట్టి 10 సంవత్సరాలు నిన్ను ఇంత కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి నువ్వు గెలిచి 2 సంవత్సరాల ఇటంగా పూర్తి కావలేదు కాబట్టి మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. కాబట్టి నువ్వు ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వము మీకు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు కాపాడుతారో గిటంగా అది గుర్తుపెట్టుకొని మీరు ముందల ఏమేమి పనులు చేస్తుండ్రు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనే విధంగా మేము గుర్తుపెట్టుకుంటాము. రాబోయేది నెక్స్ట్ మా ప్రభుత్వం కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండాలి. అటువంటి ఎవరైనా రౌడిజం చేసేది గుండాయిజం చేయాలి అనుకుంటే మీ ఇంటికాడ కాపలా పెట్టుకోండి వాళ్ళని, అంతేగాని ఇలా ప్రజలలోకి వదిలి ప్రజలను ఇబ్బందులు భయభ్రాంతులకు గురి చేస్తే మంచిగా ఉండదు. ఒక గ్రామంలో ఒక సర్పంచ్గా ఉన్నటువంటి నా పైన అటాక్ చేస్తే గ్రామ ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురి అవుతారు. ఊరు ఇప్పుడు ఇంట్లోకెళ్ళి జనాలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు నర్సాపూర్ గ్రామంలో. మరి అలాంటి సీన్ను పట్టుకొని మళ్ళా సర్పంచ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పెట్టించడము, గ్రామ ప్రజలను మొత్తం భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఈ యొక్క కేసులను వెంటనే ఆ యొక్క పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఈ కేసును మొత్తం పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాను. లేకపోతే బీజేపీ తరఫున పెద్ద ఎత్తున రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ యొక్క మీడియా మిత్రుల ముందల నేను చెప్పడం జరుగుతుంది. ఇది అందరి గిటంగా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పెద్దలు గిటంగా గమనించగలరని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నిన్న ఎంపీ గారు పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఏంటంటే, మా సర్పంచ్ పై జరిగిన దాడి గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు గుండాలు రౌడీలు అనే మెన్షన్ చేసిరని మాట్లాడారు. అందరినీ అనలేదు, ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ గురించే ఎంపీ గారు మాట్లాడారు. ఇది కూడా వాళ్ళకేం కొత్త కాదు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మా వార్డులో 28వ వార్డులో రౌడీయిజం చేయడం జరిగింది. మా సీనియర్ నాయకులు గత ఎక్స్ మున్సిపల్ ప్రెసిడెంట్ ఉండేతను పోకల సతీష్ అన్న గారి పైన ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి వాటిని మెన్షన్ చేస్తూ నిన్న ఎంపీ గారు ఒక విషయం తీసుకుంటే అదేదో మొత్తం పార్టీనే అనేసినట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది కాదు, ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని మాత్రం మెన్షన్ చేసిరు. మీరు కూడా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూసుకోండి. అంతేకాకుండా ఎంపీ గారు ఇప్పటి వరకు ఏ ఎంపీ చేయనంత అభివృద్ధి మన వికారాబాద్ జిల్లాకు ఎంపీ గారు ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చేశారు. 200 రోడ్లు సీసీ రోడ్లు శాంక్షన్ చేశారు. అంతేకాకుండా ఆయన సొంత డబ్బుతోనే ఆయన ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తూ దాని ద్వారా స్వచ్ఛ ట్రక్కులు అని చెప్పి స్కూల్స్ చుట్టూ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ ఎవరినైతే స్కావెంజర్స్ని పెట్టలేదో అక్కడక్కడ ఆయన మున్సిపల్ ట్రక్స్ని తన మున్సిపల్ పరిధి ఉన్న ట్రక్స్ని తన సొంత ట్రక్స్ని పంపించి అక్కడ వాష్రూమ్స్ని క్లీన్ చేయించడానికి తనే సర్వెంట్లను పెట్టి అన్నీ చేయిస్తున్నారు. ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే తెలుసు, అక్కడ టీచర్స్ కానీ లేడీ అమ్మాయిలు బాలికలు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు వాష్రూమ్స్ సరిగ్గా లేక. కొంతమంది టీచర్స్ అయితే మేము నీళ్లు తాగడం మానేసినాము, మా దగ్గర వాష్రూమ్స్ ఉండవు కాబట్టి. వాళ్ళ ఆరోగ్యంపై తర్వాత ఎలాంటి ప్రభావాలు పడితే కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. మీరు చేసే పనిని తను సొంత నిధులతో చేస్తున్న ఎంపీ గారిని మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఇప్పటి వరకు జరిగిన వికారాబాద్లో కూడా ఇంతవరకు జరిగిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నుంచి రోడ్డు కానీ అవన్నీ కూడా సెంట్రల్ నిధులతో జరిగినాయే తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ మనది వికారాబాద్ జిల్లాను పట్టించుకున్నది లేదు, మన జిల్లాకి ఏది న్యాయం చేసింది లేదు. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే వాళ్ళు వాళ్ళ జిల్లాలను అభివృద్ధి చేసుకున్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. ఏదో మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు కదా, వాళ్ళు ఏదో చేస్తారు అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు గడిచిన 2 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి జరిగినట్టు కానీ జిల్లాకు జరిగినట్టు కానీ దాఖలాలు లేవు. కాబట్టి ఎంపీ గారిని విమర్శించడం మాని మీరు కూడా మన జిల్లాకి ఏం చేయగలుగుతారో చేస్తే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన పత్రికా సమావేశం వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు తారాసింగ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్కు గౌరవ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గారు భారతదేశంలోనే అవినీతి లేని అవినీతి రుచి చూడని వ్యక్తి అంటే గౌరవనీయులు శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచివారితోని రామునిలాగా ఉంటాడు, స్నేహితులతోని కృష్ణునిలాగా ఉంటాడు, అహంకారులతోని
పరశురాములాగా ఉంటాడు. అవసరమైతే ఆయన నిశ్శబ్దంగా ఉన్నప్పుడు బుద్ధునిలాగా ఉంటాడు. ఈ రకంగా అన్ని కలగలిపినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఉద్యమ సమయంలో కూడా ఆయన పార్టీకి చాలా సేవ చేసిండు. ఆయన ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అందం తీసుకొస్తాడు. ఆయన గెలవని సీటుని ఆయనకి ఇస్తే వికారాబాద్ నుంచి తనతో పాటు సంజీవరావు కూడా ఆయన 60 ఏళ్ళు ఆయనను గోసపెడితే, మీ పార్టీ గోసపెడితే అదే సంజీవరావుని తెచ్చి ₹1 ఇంట్లో అవసరమైతే రోజు 25,000 ఆయనకి ఇచ్చి సంజీవరావుని ఎమ్మెల్యేని చేసిండు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. అదేవిధంగా ఏదైతే అహంకారంతో విర్రవీగినటువంటి గతంలో విర్రవీగినరో ఆయన తరపునటువంటి గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ ఆయనను మోసం చేసి ఇతర పార్టీలు కూడా జాయిన్ అయినారు. ఇట్లా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చాలామందికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. అట్లాగే వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ఆయన సుమారుగా ఈరోజు 24 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఓన్లీ ఎన్ఆర్జీఎస్ నిధులు ఇవి. ఎన్ఆర్జీఎస్ నిధులతో పాటు తన నిధులను కూడా జోడించి కార్యకర్తలు కష్టాల్లో ఉంటారు, మళ్ళీ 100% అంటే వచ్చేటప్పుడు లేట్ అవుతుందని తన నిధులను 20% జోడించి ఈ రకంగా గ్రామాలను సుందర వందన వనంగా ఆయన తీర్చిదిద్దుతున్నటువంటి తీరు వర్ణనాతీతం. ఈరోజు ఆయన ఇంత శ్రమవాడి వికారాబాద్కు సుమారుగా 8 బ్రిడ్జిలు తీసుకొస్తున్నాడు. ఆయన ముఖ్యంగా మనందరికీ ఎంత ఇబ్బంది అయితే తాండ్రు నుంచి ఎవరైనా దారు నుంచి మండలాల నుంచి ఎవరైనా ఆ యాక్సిడెంట్ అయ్యి కానీ ఎమర్జెన్సీ ఉండి హాస్పిటల్ తీసుకొస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ ట్రక్ రైల్వే గేట్ పడితే ఎంత ఇబ్బంది, అక్కడనే సత్య పరిస్థితి ఉంది. ఈ రకంగా మీరు ఒక్కసారి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్న మీరు భూసేకరణ కూడా చేసి మా గవర్నమెంట్కి అప్పయ్యపడం లేదు. ఇందులో మీ షేరు ఇంతకుముందు 50% ఉండే, ఇప్పుడు 100% కూడా కేంద్ర ప్రభుత్వం భరించడానికే రెడీ ఉంది. కానీ మీరు భూసేకరణ చేస్తే ఎక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డికి మంచి పేరు వస్తుంది, ఎక్కడ బీజేపీ ఇక్కడ ఎదిగి ఎక్కడ మాకు గుదిబాండలు తయారవుతుంది అనే ఉద్దేశంతో మీరు భూసేకరణ చేయట్లేదు. రండి, సవాల్ విసురుదాం. మీరు మున్సిపల్ చైర్మన్ కానీ మీరు అందరు కలిసి రండి, మేము వస్తాం, చర్చకు వస్తాం. ఎంఐజీ దగ్గర అక్కడ ఎంఐజీ రోడ్డు కూడా రామాయగూడ ఎంఐజీ రోడ్డు అక్కడ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. అక్కడ ఖాళీల వాళ్ళ దగ్గరకు పోతే అక్కడ ఇల్లు కట్టుకున్న ఎంత అంగరంగ సుందరంగా ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఎంతో అందంగా ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటే కనీసం ఇక్కడికి రానికి ఆటోలో కూడా 10 రూపాయలు పాపం ఎంత ఇబ్బంది పడతారు. అక్కడ నుంచి ఇక్కడికి రానికి రైల్వే గేట్ పడుతుంది. వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు అయితే వాళ్ళు ఎంతో ఇబ్బందులు, ఒక్కొక్క రోజు బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. అట్లాగే మనం కూడా పిల్లల్ని ఎంతో స్కూల్కి టైంకి పోతాం, స్కూల్కి టైంకి పోయి 10 నిమిషాలు ఆడ లేట్ అయితే అదే స్పీడ్తో పోతే యాక్సిడెంట్ల కారణం అవుతున్నారు. మీరు ఈ రకంగా మీరు చేసే నిర్లక్ష్య పనుల వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగం మీద ఎంత భారం పడుతుందో మీరు అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు వికారాబాద్ పట్టణాన్ని ఏ విధంగా ఉంది, మురుగునీరు అంతా పోయి మూసిలో పడుతున్నది. ఆయనేమో రేవంత్ రెడ్డి పెద్ద పొంగనాలు కొట్టుకుంటా నేను మూసిని క్లీన్ చేస్తా అంటాడు. అరే నీ మూసిలకే ఈ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ ఎస్టీపీ పెట్టాలి, స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఇక్కడ పెట్టి దాన్ని ఏందో ఆల్రెడీ ఉన్నదాన్ని సక్కజేయనికే నీ కనీసం దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఈరోజు మా సోదరులు మిత్రులంతా కలిసి నా మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అంటే నేను ఒక కులానికే నాయకుని కాదు. ఈరోజు డిఎస్పీ గారు అంటున్నారు నందు నువ్వు బీసీ అనుకున్నా, నువ్వు ఎస్సీవా అని. ఎప్పుడైనా సరే రాజకీయంలో కులము మతం ఉండదు. రాజకీయాల్లో అందరి ఆశయాల కోసం మనం పనిచేయాలి. ఒక సర్పంచ్ మీద దాడి చేసి ఈరోజు నువ్వు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఎంతమందిని భయపెట్టిస్తావు? గత 10 సంవత్సరాలు దుర్మార్గం చూసే నిన్ను ఓడగొట్టిండ్రు. ఈ అంతకన్నా దుర్మార్గం ఇంకో దుర్మార్గం కూడా వస్తే వానికన్నా మంచివాడు అంటే నువ్వు జర పాత దుర్మార్గుడు అని నేను నమ్మిరు. కానీ మళ్ళీ నువ్వు అదే ఓన్లీ నువ్వు మేకతోలు కప్పుకున్న పులివి నువ్వు మళ్ళీ అదే బుద్ధి చూపించినావు. కాబట్టి ఈ రకంగా మేము ఒకటే ఆ రోజు మేము కోట్పల్లి మండలం కరీంపూర్లో జరిగిన సంఘటన ఏంటంటే మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఆ రోజు జరిగిన సంఘటన మేము అక్కడ ఉన్నటువంటి అధికారులను డిఈ గారిని అక్కడ ఉన్నటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎస్ఐ మర్పల్ ఎస్ఐ ఆయన అడిగిన రఫీ గారిని అడిగినాం. మాకు డిఈ గారిని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమను, మేము మాట్లాడి అడిగిపోతాం. అవసరమైతే ఇంత వీడియో తీసుకొని ఈ సెంట్రల్ పథకాలు సోషల్ మీడియాలో ప్రెస్ వాళ్ళకు చెప్పుకుంటాం, మేము ప్రజాస్వామ్యయుతంగా మేము అక్కడ నిరసన చేసుకుంటామని చెప్పినాం. లోపల స్పీకర్ గారి మీటింగ్ నడుస్తున్నది, మీరు ఇప్పుడు వద్దు, నా కోసం వెయిట్ చేయండి దయచేసి అంటే నేను 1.5 గంటల సేపు వెయిట్ చేసాను. అదే ఎండల 100 మంది ఉన్నాం. కొంతమందిని అక్కడ పోలీసు వాళ్ళు అక్కడనే ఆల్రెడీ ఆపేసినారు. ఒక ఓన్లీ ప్రజాప్రతినిధులు ఒక 50 మంది ఉన్నాం. అక్కడ అందరు సర్పంచ్లు పోయినాం. అందరం అక్కడ ఉన్న ప్రాంతంలో అక్కడికి మేము మా నాన్న మేము డిఈ గారిని అడుగుతాము, అక్కడ ఉన్న అధికారులు అడుగుతాం.
నీవే వచ్చి అందుకరా అంట కానీ ఏం సంగతి ఏం చిల్లర రాజకీయం ఇదంటే నువ్వు మాట్లాడితే మేము నీ కింద పనిచేసే బానిసగలమా భజన చేస్తామా? రాజ్యానికి రాజ్యం మీద సింహం ఉంటే సింహంతో కొట్లాడతాం, రాజ్యం మీద గుంట రాకుంటే గుంట రాకదని కొట్లాడతాం. మేము భారతీయ జనతా పార్టీ నికార్సైనటువంటి ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి వచ్చినాం. వందల కేసులను కూడా ఎక్కడ వెను తీరకుండా చదువుకున్న టైంలో కూడా జైళ్ళలో పంపిస్తే కూడా మొక్కమని ధైర్యంతో ఉద్యమం చేసినాం. ఉద్యమం చేసి నాటి బీఆర్ఎస్ పాలనలో దుర్మార్గంగా అప్పుల పాలు చేస్తే మీరు వచ్చి కూడా ఇంకా అంతకన్నా దుర్మార్గంగా తయారైంది. మీరు ఈరోజు కేంద్రం నిధులు ఇస్తే తప్ప మీరు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కేంద్రం నిధులు ఇస్తే రోడ్లు వేసే పరిస్థితి లేదు, కేంద్రం నిధులు ఇస్తే మున్సిపల్ నడిచే పరిస్థితి లేదు. ఈ రకంగా ఎక్కడండి మీరు అసలు చేసేది? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ మున్సిపల్లో తాగునీటి అవసరాల కోసం అమృత్ 2.0 కింద నిధులు ఇచ్చిండ్రు రామయ్యగూడ ఎంఐజీలో. ఆ రోజు ఎంత పెద్ద లొల్లి అయింది. కన్విన్స్ చేసుకొని నెక్స్ట్ టైం మీరు జరగకుండా చూస్తాను ఎంపీ గారు అని అంటే ఆయన పెద్ద మనసుతోని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అది చేయడం జరిగింది. తద్వారా మోత్కుపల్లి కూడా ఈ రకంగా జరిగితే అక్కడ 30 కోట్లతోని అంతగిరిపల్లి నుంచి మోత్కుపల్లి వరకు 30 కోట్లతోని సెంట్రల్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి పెట్టడం జరిగింది. ఈ 30 కోట్లు అయితే ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు తీసుకొచ్చారు కదా. నీకు ఆ రోజు ఎంపీ గారు గుర్తొచ్చారు. నీకు సెంట్రల్లో R&B కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ దగ్గర కొనికి నీకు మా ఎంపీ గారు కావాలి. ఈరోజు బీజేపీ వాళ్ళు మీ ఎంపీకి చెప్పిన అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంది? మీ ఎంపీ గారికి చెప్పినా లేదా నందు నేను నెక్స్ట్ టైం జరగకుండా చూస్తా అంటే మేము మన అహంకారంగా మాట్లాడతామా? ఏమన్నా వ్యక్తిగతంగా మాట్లాడినా మీకు? మీరు ఉన్న మా కుల సోదరులతో మాట్లాడించినావు, వాళ్ళకు అన్యాయం చేసినావు. ఈరోజు నీ కుటుంబం కోసము నీ బిడ్డ కోసము కనీసం ముక్కుపచ్చదారని నీ బిడ్డను కనీసం రాజకీయం చేయాలని నీ బిడ్డను ఏ వార్డులో పోటీ చేస్తుందో, ఏ వార్డులో పోటీ చేస్తున్నావు అంటే ఇక్కడ కిందికి మీకులు చూస్తున్నారు. అంటే రాజకీయాలు వచ్చారు కాబట్టి బిడ్డను విమర్శిస్తామంటే రాజకీయంలో వస్తే ఎవరైనా విమర్శిస్తారు, నాన్నని కూడా విమర్శించవచ్చు. రాజకీయంలో ఉన్నప్పుడు వికారాబాద్ పట్టణ ప్రథమ పౌరాలు ఏ వార్డు నుంచి పోటీ చేస్తారో అర్థం కాదు. ఎక్కడ మైనారిటీ ఉంటే ఎక్కడ ఎవరెవరు బలమైన లీడర్ ఎవరెవరు లేకపోతే గాలి మీద పోటీ చేసి ఆ పోటీ చేసిన ఆయనను తీసుకొని మీరు ఈరోజు గెలిచి కనీసం మీరు 10-15 కోట్ల దాకా ఖర్చు పెడితే ₹1 కోటి నలుగురమైనా మేము ₹1 కోటి కూడా పెట్టలేదు. ఇంకా ఉప్పు కారం తిని మా కార్యకర్తలు లబ్బర్ చెప్పులు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఊళ్ళకి వెళ్ళి ఉపవాసం ఉన్నారో ఊకి వండుకున్నారో ఈ రకంగా వచ్చి పనిచేసి నికాసైన లీడర్స్ మీరు మొత్తం సూట్ కేసులలో మొత్తం మమ్మల్ని దౌర్జన్యం చేసుకుంటూ కొత్తపల్లిలో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఒకటిసారి మీదకి వస్తున్నాడు, గల్లాలు పట్టుకుంటున్నాడు, మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతున్నాడు. మీ అరాచకాలు చూసి మీరు ఓడిపోతున్నారు. ఈరోజు ఆ అరాచకాలు చూసే కదా మమ్మల్ని మా మీద ఈ రకంగా చేసేది. 20కి పైగా సర్పంచ్లో బీజేపీ గెలిచింది, 4 కౌన్సిలర్లు గెలిచినాం. టీఆర్ఎస్ 2వ ప్లేస్లో ఉంది, 18 వరకు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు. ఇట్లా బీజేపీ పార్టీ 2వ స్థానంకి వచ్చింది. రాబోయే గవర్నమెంట్ వికారాబాద్లో ఏ పార్టీ అయితే గెలుస్తో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ బీజేపీ వస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం వస్తుంది. ఈ రకంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇద్దరు దొందే. ఈయన నువ్వు స్పీకర్ గారికి అనాథత వేయాల్సినటువంటి నువ్వు ఈరోజు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కలిస్తే వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు. అసలు స్పీకర్ నువ్వు వచ్చి లోకల్ బాడీస్ ఎలక్షన్లలో నువ్వు ఎట్లయితే ఎందుకు తిరుగుతావు? నువ్వు ఎందుకు ప్రచారం చేయాలి? నువ్వు రాజ్యాంగబద్ధ పదవి నీది చెప్పుకోవడానికి మనం రాజ్యాంగ పదవి స్పీకర్ ఎలా విమర్శిస్తారు భయ్? మరి అప్పుడు గుర్తుకు రాదా నీది? రాష్ట్ర గవర్నర్ గారు అర్జెంట్ ఈయన బర్తరఫ్ చేయాలి, అసలు ఈయనకు హెచ్చరిక చేయాలి. ఇది అసలు స్పీకర్ గారు రాజకీయ పార్టీ సంబంధించిన ప్రచారంలో పాల్గొనద్దు, రాజకీయ మీటింగ్లో పాల్గొనొద్దు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారా? ఎక్కడన్నా చరిత్ర చూపించండి. మధుసూదనాచారి తెలంగాణలో వచ్చిన తొలి స్పీకర్ ఏనాడైనా పాల్గొన్నాడా? పార్టీల కార్యక్రమాలలో పాల్గొనలేదు కదా. ఇప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అక్కడ రాని రూలు ఇక్కడ ఎందుకు అడ్డం వస్తున్నది అంటే మీరు ఎక్కడ అనుకుంటే రూల్ వస్తుంది, మీరు ఎక్కడ అనుకుంటే రూల్ రాదా? ఇక్కడ దుర్మార్గం ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్షంకి అమలు పోయింది. ప్రతిపక్ష నాయకుడు అరే మున్సిపాల్లో నీవు వద్దంటే కూడా 10 సీట్లు వచ్చినాయి. అరే జర్ర ఓపిక బట్టి ఎవరినో పెట్టింటే మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ బీజేపీ లేదా సరే ఏ పార్టీ అవుతుందని మనం అనలేం. కానీ నువ్వు అమలు పోవడం వల్ల అప్పటికప్పుడు మాకు అన్ని సీట్లు పెరిగినాయి. ఇట్లా ఒకరినొకరు గతంలో ఆనంద్కు స్పీకర్ అమలు పోయాడు, ఇప్పుడు స్పీకర్కు ఆనంద్ అమలు పోయాడు. ఈ రకంగా ఆయనకి డ్యామేజ్ మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అయిపోతే బేకంటే నోటీసులు పంపించి ఆయన లిఫ్ట్ ఇచ్చినావు. నువ్వు డ్యామేజ్ పంపిస్తే బర్త్డే చేసుకుంటున్నారు. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికైనా ఏదైనా విద్యాలయాలకో అనాథాశ్రమాలకో ఇస్తే ఎంత ఉపయోగం అది? సరే మీరు బర్త్డేలు చేసుకుంటారు సంతోషమే, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేసుకోండి. మేము కాదంటలేము మిమ్మల్ని ఎక్కడ కూడా, మీ ఆడంబరాలకు ఎక్కడైనా చేసుకోండి కాదంటలేము. మీరు చేసే ఏ పని అయినా సరే ఈరోజు మున్సిపల్ కాడ బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు.
వాళ్ళు ఫ్లెక్సీలు అడుగుతున్నారు వాళ్ళు. అరే ప్రజాస్వామ్య శ్రేడా బ్రిడ్జి టఫైడ్స్ కింద నిధులు వచ్చినాయి, మా బీజేపీ కౌన్సిలర్ 4 గెలిచిండ్రు, ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు మా బీజేపీ కౌన్సిలర్ పైన? స్పీకర్ అందరికీ సమానం, వచ్చి స్పీకర్ని కలిసి నిధులు తీసుకుపోయి మీరు మా దగ్గరకు వస్తున్నారు నిధులు తీసుకోవడానికి. విశ్వేశ్వరరెడ్డి గారికి ఎంపీ గారికి వచ్చి జనరల్ సార్ బావరికి సర్పంచ్కి చేశారు. ఈ రకంగా ఆయన దయదలిసి అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరికీ నిధులు ఇచ్చే వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సుమారు 18 లక్షలతోని ఆయన స్వచ్ఛ ట్రక్ నడిపిస్తున్నాడు జేకేఎంఆర్ ఫౌండేషన్తోని. అరే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక నెలకే 18 లక్షలతోని నడిపిస్తుందంటే ఇంచుమించు ఎంత అయితే? ఆయన బర్త్డే రోజు మీరే స్కూళ్ళలో ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లా మొత్తం ఆయన పార్లమెంటరీ చేవేల పరిధి మొత్తం కూడా 2500 ఒక స్టూడెంట్కి ఇస్తున్నాడు. ఇట్లా ఆయన చేసే కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఆయన చేసే కార్యక్రమాల్లో ఇంచుమించుగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే మన పార్లమెంట్ పరిధిలో లింగంపల్లికి 100 కోట్లు, ఆఫీస్పేట్కు 29.5 కోట్లు, హైటెక్ సిటీకి 30.5 కోట్లు. అసలు ఈ రకంగా అసలు ఇంకొక విషయం, బిఎస్ఎన్ఎల్ టవర్ ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని బిఎస్ఎన్ఎల్ టవర్కు 12 కోట్ల నిధులు మన వికారాబాద్ కాన్ఫరెన్స్కి వచ్చినాయి. అందులో 4 మౌంట్పేట్ మండల్లో మౌంట్పేట్ మండల్, దుర్గం చెరువు 1, కుల్కచర్ర మండల్ మక్త వెంకటపూరు, సయ్యద్ అలీపూర్ మౌంట్పేట్ మండల్, ఇట్లా జిల్లా మొత్తంలో ఒక 6 బిఎస్ఎన్ఎల్ 5G టవర్స్ వచ్చినాయి. దారుణ మండలంలో నాగారంలో అయిపోయింది ఆల్రెడీ. ఇట్లా ఈ రకంగా ఒక్కొక్క టవర్కు సుమారుగా 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఇట్లా ప్రజలకు అవసరాలకు వాళ్ళ ప్రజలకు నెట్ సదుపాయం కానీ ఫోన్ సదుపాయం ఈ రకంగా ప్రజలకు మేలు చేస్తున్నటువంటి వ్యక్తి మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు పార్లమెంటులో కోతుల గురించి మాట్లాడిండు. ఒకసారి చాలామంది కొంతమంది కాంగ్రెస్లు కోతులు పట్టుకునేమో మీ ఎంపీ అని. మనం తినే అన్నము అసలు ఇండ్లలో ఉండనిస్తున్నాయి కోతులు. అసలు ఒక్కరన్నా భారతదేశ పార్లమెంటులో ఎవరైనా ఆలోచన చేసిండ్రా? దానికి ఒక శాఖ కూడా లేకపోతే ఎంబడే కాంపా నిధులతోని ఎంబడే రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఎంబడే ప్రతి కోతికి ఒక 1000 రూపాయలు చొప్పున ఇచ్చి మీరు అర్జెంటుగా కోతులు పట్టే కార్యక్రమం చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మళ్ళీ తానే స్వయంగా ఇంజనీర్గా అవతారం ఎత్తి కోతులను ఏ విధంగా పట్టాలో చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దాన్ని బట్టి రైతులు కాకపోతే దీనికి బడ్జెట్ వస్తే రైతులు స్వచ్ఛందంగా పనిచేస్తారు. సరే నేను ఒక 15 రోజులు మా ఊళ్ళో ఉండి అది పట్టించగలిగిన కొంచెం పైలట్ ప్రాజెక్ట్గా చేయగలిగినాం, కానీ జిన్నారంలో కూడా రైతులు స్వచ్ఛందంగా చేయగలిగినారు. ఆయన ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చిండు, అడవుల వైపు పంపుతున్నాం. ఇదొక పర్యావరణ కింద నడుస్తుంది. అదేవిధంగా కోతులు రాకుండా ఉచితంగా సోలారుగా వాళ్ళకు ఇవ్వండి, సోలార్ ఫెన్సింగ్ ఇవ్వండి రైతులకు. ఇట్లాంటి వాటి మీద మీరు మాట్లాడాలి. వికారాబాద్లో రోడ్డు సకాలేవు, మండలాలకు రోడ్డు సకాలేవు. మోన్పేట నుంచి మైతబ్ఖాన్ కూడా రోడ్ ఎట్లున్నది? శంకర్పల్లి వరకు వాయా శంకర్పల్లి ఒక అధ్వానంగా ఉంది కదా. నువ్వు మంటారం నుంచి తొర్మామిడి వరకు ఎట్లుంది? నా కొట్పల్లి నుంచి వికారాబాద్ వరకు ఎట్లుంది? ఆ జిన్నారం వరకు మా పెద్ద మనిషి మైలార్దేవి వరకు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ రోడ్ ఉంది, అక్కడ వరకు లింక్ రోడ్ అది చేయాలి కదా మీరు. ఇట్లా ఏ రోడ్లను అధ్వానంగా వదిలేసిండ్రు. దారుణ మండలంలో బ్రిడ్జి చేసిండు. గత పాలకులు నిర్లక్ష్యంతో చేస్తే కనీసం మట్టి వేసి ఇవతలకి నడవడానికి ఏం చేస్తావు నువ్వు? నాసమంతర బ్రిడ్జు 2 సార్లు కొట్టుకుపోయింది. ఇంకా దాని మీద నువ్వు ఏదో శిలపాలక మేసుడు, దాన్ని మతమరుసుడు. వర్షాలు పడి గండ్లు పడుతున్నాయి, చెరువులకు గండ్లు పడుతున్నాయి. ఇక్కడ లక్నపూర్ చెరువు అట్లాగే అయింది. లాస్ట్ టైం మేము అంతా కలిసి దారుణ మండలంలో గురుదొట్ల మేము రాజనాయక్ గారు సర్పంచ్లందరం కలిసి అక్కడ పోయి రైతులను పరామర్శించి, నిజంగా చెప్పాలంటే ఒక 500 నుంచి 1000 ఎకరాలు పారేది చెరువు పడి మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. రైతులు ఎంత నష్టపోతున్నారు. నువ్వు రైతులకు పరామర్శించకుండా నువ్వు కాశీపేట దర్గాలో పోయి నువ్వు మొక్క వాడుతుంది. నువ్వేమనుకుంటున్నావు? అసలు నీ మంత్రి పదవి కోసం కుంభకోణంలో పోయి నువ్వు మొక్కుతున్నావు. దేశం అంతా తిరిగి వస్తున్నావు హోంమంత్రి అంటాను. అరే ఉన్న స్పీకర్కి అయితే న్యాయం చేయి. ఉన్న పోస్టులు విడిచిపెట్టి, ఉన్నదాన్ని విడిచిపెట్టి, ఉన్నవి గెలిపించిన ప్రజలను విడిచిపెట్టి నువ్వు ఎంతసేపు కుంభకోణాలు అవి చేసుకుంటావు. నువ్వు చేసేదంతా కాంగ్రెస్ పార్టీ అంతా కుంభకోణాలే. ఏ నుంచి జడు వరకు. ఆకాశం నదులు లేరు, భూమి నదులు లేరు. ఆకాశ కుంభకోణం, భోపాల్స్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, ఈ రకంగా మొత్తం ఏ నుంచి జడు వరకు ఉన్నాయి మీ కుంభకోణాలు జరుగుతాయి. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మీరు మాట్లాడితే నవ్వొస్తుంది. గత పాలకులు తప్పు చేసినారని మీరు అదేవిధంగా చేస్తారు. వాళ్ళు 8 లక్షలు వాళ్ళు అప్పు చేస్తే మీరు ఏకంగా 2.5 ఏళ్ళని వాళ్ళు మించిపోతున్నారు నీ అప్పులకు. కాబట్టి ఈ రకంగా మొట్టమొదటిసారిగా మీరు 24 గంటల కరెంట్ అని అంటున్నారు. కనీసం గ్రామాలకు వికారాబాద్లో అసలు 111 kV స్టేషన్ పెట్టాలి.
ఎక్కడుంది? మనం తాండ్రు మీద ఆధారపడుతున్నాం. యాచారం దగ్గరనో వికారాబాద్ ఒకటి ఎలక్ట్రికల్ స్టోర్ అని చెప్పి చేసిండ్రు. దాని పనులు ఎక్కడ నడుస్తున్నాయి? ఇట్లా ఏ పని చేసినా అసలు మీరు పట్టించుకున్న నా పాపాన పోతలేరు. మున్సిపల్ రోడ్లో మెయిన్ రోడ్ల ఎల్ఐసి దగ్గర రోడ్ ఎట్లుంది, మెయిన్ రోడ్ల ఎట్లుంది, ఏవన్ జిరాక్స్ కాడ ఎట్లున్నది, అసలు ఎన్టీఆర్ చౌరస్ కాడ ఎట్లుంది, గల్లీలో మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. అసలు నిజంగా ఎన్నో కాలనీల ఇక్కడ మేము కలెక్టరేట్ దిక్కుంటాం, అక్కడ కాలనీలో అసలు డ్రైనేజ్ మొత్తం రోడ్లనే పడుతున్నది. గ్రామాలు బ్రహ్మాండంగా యూజుడితోని అద్భుతంగా గ్రామాల్లో వ్యవస్థ ఉంటే మేము ట్యాక్సులు కడుతున్నాం. ట్యాక్స్ కట్టి ట్యాక్స్ పేయర్కు వానికి ఏం చేస్తున్నావు, నీ ఫెసిలిటీ ఏమి ఇస్తున్నట్టు? నీ బిడ్డనే కదా కుర్చీ మీద కూర్చున్నట్టు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా. గవర్నమెంట్ దగ్గర తీసుకురా, కోణంగాలకి ఏమో 400కి ఎట్లా ఇస్తారు, వికారాబాద్కు 4 రూపాయలు కూడా ఇరా. ఇదెక్కడ వివక్ష? నువ్వు స్పీకర్ ఉన్నావు, ఎమ్మెల్యేలంతా అనర్హత కేసు చేస్తా ఏం రేవంత్ రెడ్డి గారు, నా చేతిలో పవర్ ఉందని నువ్వు ఒక పాటాను. పవర్ అంటే మల్తెల్లారి అవిశ్వాసం పెట్టి నేను మీకు వాడేస్తాడు. పేరుకు దళిత స్పీకర్ అని పెట్టిండ్రు. నువ్వు బంకుల పెద్ద మనిషి లేక, నువ్వు బంకుల పెద్ద మనిషి ఏం నడుస్తుంది? ఇంట్లో పోతాడు, ఎవరాబాయ్ అంటే పో ముసరాడు అంటారు, మళ్ళీ ఎవరంటే పో ముసరాడు అంటారు. నీది ఆ పరిస్థితి అట్లుంది. దయచేసి ఇప్పటికైనా 30 నెలలు పోయింది, నువ్వు 3 రూపాయలు తేలేవు వికారాబాద్కు. నువ్వు అన్ని ఎస్డిఎఫ్ అవన్నీ ఇచ్చి వాళ్ళందరికీ కాంట్రాక్టర్లకు కావాలని పాపం కార్యకర్తలకు నువ్వు ప్రొసీడింగ్లు ఇస్తున్నావు. నువ్వు ప్రొసీడింగ్లు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు పని చేస్తారు, అప్పుల పాలై ఊరేసుకొని చచ్చిపోతారు. గత పాలకులు కూడా సర్పంచులు అధ్వానంగా చంపారు, వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. మాజీ సర్పంచులకు ఎక్కడ బిల్లులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం? ఈ మొన్ననే వీళ్ళు మొత్తుకుంటే ఈ ఉన్నలకు కొంత 6 నెలల జీతాలు వేసిండు. ఇట్లా నువ్వు ఏ రంగం తీసుకున్నా ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తలేరు. ఆర్టీసీ కార్మికులకు మొన్న ధర్నా విరమించమంటే ఆ డ్రైవర్ చనిపోయింది పాపము, అంత ఘోరంగా ఉంది. వాళ్ళకు ఆ డిఏలు ఇస్తలేరు. వాళ్ళను ఆర్టీసీలో విలీనం చేస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండ్రు. ఇట్లా టీచర్లకు డిఏలు కానీ హెచ్ఆర్ఏలు కానీ ఇవన్నీ ఏ రకంగా కూడా పిఆర్సీలు ఇవన్నీ ఉద్యోగస్తులకు ప్రకటించాలి. నువ్వు హోంగార్డులకు వాళ్ళకి భద్రత ఇవ్వాలి. ఇట్లా మీకు అందరికీ విలేకరులకు కూడా మీకు అందరికీ ఆరోగ్యపరంగా అసలు 420 హామీలు ఇచ్చిండు. అందులో మీరు పెద్ద రాజుని బాగానే మీకు ఇండ్లు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లలో మీకు ప్రాధాన్యత ప్లస్ మీకు హాస్పిటల్కు ఇవన్నీ ఇచ్చిండు. ఈ రకంగా ఏది చూసినా నువ్వు అన్నిట్లా అసమర్థతనే ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ సార్కు మేము ఇది ట్యూషన్ పెట్టించినట్టు, నిజంగా మారపోతే నీ కర్మ అది. మేము ఇది ట్యూషన్ పెట్టించినట్టు, మేము హెచ్చరిక మీకు ట్యూషన్ పెట్టించినట్టు. అహంకారంతో అంబేద్కర్ ఒకటేసారి కూర్చోబెట్టి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇట్లా ఇది మహబూబ్ నగర్ జిల్లా, మేము చెప్పింది ఇది మొన్న ఎక్స్ప్లెనేషన్. ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినట్టు శిలాఫలకం. ఇక్కడ గౌరవనీయులు ఆయన సొంత జిల్లా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభకులు, శ్రీమతి డికే అరుణ గారు పార్లమెంట్ సభ్యురాలు, ఈమె గౌరవ అతిథులు ఉండదు. రెండో ప్రాధాన్యత ఉంది కదా మీకు. మరి మా వికారాబాద్ జిల్లాకు వచ్చిన గారికి ఇగో ఇక్కడ ఆఫీసర్ తప్పులు రాస్తే నాకు పెడితే ఇగో ఇట్లా నేను కొన్ని కరెక్షన్ చేసి పంపించిన. ఇంత దుర్మార్గంగా ఉన్నారు, పెద్ద సవాలు చదివారు మళ్ళీ ఆఫీసర్. ఇగో ఇట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తర్వాత స్పీకర్ కాబట్టి మీరు గౌరవనీయులు సభాపతి, అందరికి సభాపతి కాబట్టి మీరు ఉండడం సమంజసమే. దీని తర్వాత కదా మా విశ్వేశ్వరరెడ్డి గారిది ఉండాల్సింది. సర్వశిక్ష అభియాన్ నిధులు మిగతా ఏ నిధులైనా సరే కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచే వస్తున్నాయి. కోట్పల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ కెనాల్ను నేను దిశ కమిటీలో చర్చిస్తేనే ఆ కెనాల్ అది మేము చాలా వీడియోలు పెట్టి మనోహర్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ఫోన్ చేసి గుర్తు చేస్తే ఆయన అదొకటి స్టార్ట్ చేసిండ్రు. దాని ఫలితమే. అదేవిధంగా మేము దిశ కమిటీలో కూడా ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో ఇంతకుముందు రేణుకాదేవి గారు ఉండి ఎస్ఎస్సి ఫలితాల్లో 74% ఉండే. మన జిల్లా అత్యంత లాస్ట్కు ఉండే. చాలా ఎంపీ గారు చాలా సీరియస్ అయ్యి దిశ కమిటీలో రివ్యూ పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ పెట్టి ఈసారి 94% తీసుకొచ్చే విధంగా గౌరవనీయులు చెవెల్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేసిండ్రు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువు అంతరిక్షంలో దాగుంది. మనందరి పిల్లలు మీ అందరి పిల్లల్ని చదివించాలంటే నిజంగా ఎక్కడో తప్ప మనందరం రోజు నౌకలు వేసుకొని అంతరిక్షంకి పోగలమా? అంత పెద్ద చదువులు పెట్టి పైసలు పెట్టి చదివించగలుగుతామా? కాబట్టి ఈ రకంగా ఏ రంగం చూసినా మీరు అతలకుతలమైంది. కాబట్టి గత పరిపాలనలో ఏ విధంగా జరిగిందో అంతకు దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజల కోసం మేము అని ఈ రకంగా మాట్లాడి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా మీకు ఒక హెచ్చరిక గట్టిగా. మీరు సుధాకర్ రెడ్డి గారు మీరు వైస్ చైర్మన్గా ఉన్నావు, ఆమెతో పాటు సమానంగా ఉన్నావు. అసలు నీకు ఆ స్థాయి ఇచ్చేదే కాదు. ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు
వైస్ చైర్మన్ తీసుకొని నువ్వు అనవసరంగా ఏదో ఆయన మెప్పు పొందాలని అంటున్నావు, కానీ ఆయనకి నీ మీద ప్రేమ లేదు. నువ్వు ఇప్పటికైనా తెలుసుకోవాలి, స్పీకర్ మీద నీ మీద ప్రేమ లేదు. నువ్వు కష్టకాలంలో కష్టపడవు, ఉద్యమాలు చేసినావు, కానీ నీ మీద ప్రేమ లేదు. నువ్వు అట్లుగా అయినావు, వివిధ మండలాల్లో కూడా అందరి పరిస్థితి అట్లుగా అయింది. కాబట్టి మీరందరూ కూడా ఆయన ఏదో చేస్తాడని కాదు, పూటకు పాటి మాటలు కూడా ఏమేమో మాట్లాడుతున్నారు. వ్యక్తిగత దాడులకు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు పోకూడదు. ప్రజాస్వామ్యయుతంగా చర్చకు రండి. మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం, మాట్లాడాలి. కానీ మీకు తిరగనీయము, కాళ్ళ కట్టి తిరగనీయపోవడానికి మేము ఉద్యమం బిడ్డలం. ఇక్కడ జైలుకొని ఇక్కడ ఆడి ఉన్నాము. ఇక్కడ ఒక నలుగురే గత ముఖ్యమంత్రులు నలుగురే ఇక ఎస్పీ ముందల చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఆ రోజు బీజేపీ నాయకులను తక్కువ అంచనా వేయద్దు. ఈ దేశం కోసం, ధర్మం కోసం ఉండేటువంటి నికాసమైనటువంటి మా సీనియర్ నాయకులు దశాబ్దాలుగా ఈ పార్టీలో ఉన్నారు. అవకాశాలు వచ్చినా, ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చినా, ఏ రకంగా వాళ్ళకి ఎన్నో అవకాశాలు వస్తుండే, కానీ ఏ పార్టీకి పోకుండా ఇదే పార్టీలో నిలబడి నిక్కచ్చిగా కొట్లాడుతున్నారు. మా అందరిని ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్న మా అందరినీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద నాయకులుగా అవతారం ఎత్తారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా రౌడీజాలు మానేసి అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.